వచ్చినవా సారు? అరే ఎన్ని దినాలయ్యా నీ దర్శన భాగ్యం లేక. అమ్మా 2+2 4. ఓహో, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి 8 నెలలు అయింది. ఆ విషయం మాకు తెలుసులే. భజన ప్రజానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప? దేనికి గొప్ప? రోజుకి 500 కోట్లు అప్పు చేసి ఇదేంటంటే అరే నీ అబ్బా అప్పే మనకెందుకు అప్పు? అటు చూడు బే. అప్పు నేనైతే స్టీల్ ప్లాంట్ మీద 5 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తాను. దాని విలువ 8 లక్షల కోట్లు. నా ఇష్టం, నేను రా దెంగే. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది పవన్ కళ్యాణ్. వీడేమరో ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. చంద్రబాబు ఒక తొత్తు మోదీకి, పవన్ కళ్యాణ్కి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 170 సీట్లలో ఎన్ని సీట్లు గెలుస్తారు సార్? వై నాట్ 175? ఏమో ఇలా ట్రెండ్ కంటిన్యూ అయితే 175 గెలిచేస్తాం. వస్తున్నానా? నిద్ర ఎలాగొస్తుంది? నవ్వుతున్నావా? నా పంచి ఎలాగుంటే తెలుసా? అది లైవ్ అయిపోతుంది. నాగబాబు ఏమంటాడు? పవన్ కళ్యాణే బ్యాక్ బోన్ ఆడు దేశానికి. ఇది అంటాడు మేరా సాత్ పవన్ హే, మేరే సాత్ పవన్ హై, మేరే సాత్ పవన్ హై. అరే తేరా సాత్ పవన్ హే, ప్రజలు నై హే, ప్రజలు నై హే. ఎస్ ఎస్, వాస్తవం 2008-9లో అల్లు అరవింద్ పోటీ చేసి చిత్తుగా ఓడిపోలేదా? నేను కూడా షాక్ లో ఉన్నా. జనులు నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా ఏంటి? ఇది కాకుండా హాఫ్ ఆఫ్ ఉన్నాను. నేను జనులు చెప్తా హాఫ్ ఆఫ్ ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ పోటీ చేశాను, మక్కువ ఎత్తుకొని తిరుగుతున్నాను. ఎందుకు? భారతదేశం మొత్తం ఎత్తుకో, జల్లెడి బట్టి ఎత్తుకో. ఇట్లాంటి గుండె ధైర్యం ఎవరికైనా ఉందా అనేది. ఈవీఎంల ద్వారా ఎలక్షన్ ట్యాంపర్ అయింది. ఈ మహానుభావుడు భరత్కి ఆయన అందాన్ని చూసి ఎవడు 9 లక్షల ఓట్లు వేయలేదని తెలుసు. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. ఈవీఎంలు ట్యాంపర్ చేసుకున్నారని నేను రుజువు చేశాను సుప్రీంకోర్టులో. మాట్లాడలే. మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడా? పొండి, నాశనం అయిపోండి. అదానీకి అమ్మారా లేదా? అదానీ ఎవడు? మోదీ తొత్తు, మోదీ బినామీ, మోదీ మిత్రుడు, మోదీ బెస్ట్ ఫ్రెండ్. కింద దిగాలి దయచేసి. आप नीचे आइए बेटा, प्लीज बेटा, आप नीचे आइए. देखिए बेटा, ఈ దరిద్రులు మన రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. నేనేనా? ప్రత్యేక హోదా తీసుకురాలేరు, స్మార్ట్ సిటీలు కట్టలేరు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు. నెలకి 15,000 కోట్లు అప్పు. मैं आपकी बात सुनूंगा. बैठिए बेटा, नीचे आइए प्लीज. विनो ये वहां पर शॉर्ट. మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేదో ఇచ్చింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి. ఇప్పుడే ముఖ్యమంత్రి ఇచ్చిస్తే కనీసం నెక్స్ట్ టైం అయినా మనకు అవకాశం ఉంటుంది. ఫైనల్ గా మీరు మరి నేను